బుక్స్ అసలు అమ్మడానికి పర్మిషన్ లేదు. నా శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏమా బుక్స్ పర్మిషన్ ఉందా? ఎవరు బుక్స్ చూసేది? అంటే బుక్స్ కదా ఇది? అదే మెటీరియల్ అంటే బుక్సే కదా. మీ బుక్స్ తప్పుగా చెప్పలేగా. మీకు అమ్మడానికి పర్మిషన్ ఉందా? ఏది బోర్డు? ఏది మీ ఇన్స్టిట్యూట్కి బోర్డు? ఏది అదేందమ్మా ఇంతసేపు విన్నారు మీరు? ఇంటర్మీడియట్ పిల్లలు అంటున్నారు, నువ్వు కోచింగ్ సెంటర్ అంటే అమ్మా వాళ్ళు ఏమన్నారు? మీరు కోచింగ్ సెంటర్ అయితే ఇంటర్ బోర్డు ఉండదుగా. అంటే ఇంటర్ చెప్పట్లేగా మీరు? కరెక్టే. ఇంటర్ బోర్డు రాస్తారా లేదా? ఎక్కడ చదువుతారు వాళ్ళు మరి? మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఎట్లా చూసుకుంటుంది? పిల్లల భవిష్యత్తుని మీరు ఆడుతున్నారు కదా. మీరు ఐఐటి చదివిపియండి, తప్పులేదు. అదొక సబ్జెక్ట్ కదా. 9th క్లాస్ ఎలా పెడతారు మీరు? 9th 10th ఎలా పెడతారు దీంట్లో? 9th 10th ఇంటర్ కూడా దీంట్లో పెట్టి కూర్చున్నారు. అలా ఎలా పెడతారు? అయ్యి ఒక్కరోజైనా సరే మా స్కూల్ స్టార్ట్ అయ్యి పిల్లలు మొత్తం బడి బాట అని చెప్పేసి గవర్నమెంట్ పెద్ద ప్రాజెక్టే పెట్టుకొని తిరుగుతుంది రోడ్ మీద. అదేంటి మీరు 2.5 లక్షలు ఫీజులు తీసుకుంటారు అంటారు, 30,000 బుక్స్ తీసుకుంటారు అంటారు. ఇదేదో మరి బోర్డు లేదు, పేపర్ లేదు, మీ ఏం లేదు, మీరు ఏ సిస్టమ్ లేదా మీకు? మీరు జస్ట్ ఫర్ ఐఐటి అని చెప్తారు. ఐఐటి చెప్పాలంటే సంవత్సరం మొత్తం చెప్తారా? సంవత్సరం మొత్తం చెప్తే మరి ఇంటర్ ఎక్కడ రాయాలి వాళ్ళు? తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే డిసెంబర్ నుండే ఇంటర్ చెప్పాలి అందరు. మరి ఇంటర్ నుండి నీకు క్వాలిఫై కారు కావాలి. అవును, సిలబస్ ఏమన్నట్టు మీరు ఇంటర్ బోర్డు చెప్తున్నారు. మీ సర్టిఫికేట్ ఇస్తున్నారుగా. ఇంటర్ సర్టిఫికేట్ మీరు ఇస్తారా ఇంకెవరు ఇస్తారా? మేనేజ్మెంట్ అంటే మీరే కదా. మీరే కదా ఇచ్చేది. మీరు రెండు డిక్లేర్ చేయండి తల్లి. ఒకటి, మీరు ఐఐటి చేస్తున్నారంటే ఐఐటి వరకు మాట్లాడండి. మీరు సర్టిఫికేట్ ఇవ్వడానికి రైట్స్ లేవు. మరి సర్టిఫికేట్ ఇవ్వనప్పుడు మీ స్కూళ్ళకు మీ కాలేజీలకు పిల్లలు ఎందుకు వస్తారు? మీరు ఓన్లీ ఐఐటి చెప్పేవాళ్ళు. ఇంటర్ బోర్డు సర్టిఫికేట్ రాదు. సర్టిఫికేట్ రానప్పుడు వాడికి క్వాలిఫై కాలేడు. క్వాలిఫై కానప్పుడు అతనికి ఐఐటి చదువుకున్న యూజ్ లేదు కదా. అమ్మా ఎడ్యుకేషన్ని మీరు తప్పుగా రాంగ్ వే కన్వర్షన్ చేయకండి. మేము ఇంటరు ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నాం అని చెప్పి బాగుంటుంది. ఐఐటి అనేది ఒక సబ్జెక్ట్. మీరు ఐఐటి మంచి ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం, క్వాలిఫై సబ్జెక్ట్ చెప్తున్నాం, క్వాలిఫైడ్ టీచర్లను పెడుతున్నాం కాబట్టి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు బాగా పాస్ అవుతారు కాబట్టి మేము ఫీజులు వసూలు చేసుకుంటున్నాం అని చెప్పండి. అది బాగుంటుంది. అది పెట్టుకోవాలన్నప్పుడు మీరు పెట్టుకోండి, తప్పలేదు. దాన్ని పెట్టుకోవాలని దీనికి ఒక ఏదైనా నామ్స్ ఉండాలిగా. స్టూడెంట్స్కి ఏమైనా జరుగుతాయి ఎవరు బాధ్యులు? ఓ జైల్లో పెట్టి కుక్కి పెట్టిరు, ఎవరు బాధ్యులు? ఉండదు, ఏమైంది చేసుకోండి రాదు. ఎందుకు తల్లి మంచిగా పట్టుకొని చూపిపెట్ట మీ వాళ్ళని పంపించాలి. నువ్వు మీ మేనేజ్మెంట్కి పంపించాలి మంచిది. మీరు 2 రకాలుగా గవర్నమెంట్ని తప్పుదోవ పట్టించి తల్లిదండ్రులు క్లియర్గా ఉన్నారు. నేను ఐఐటి ఫౌండేషన్ నేర్పియాలి పిల్లల్ని. ఇంటర్ పాస్ అయితే వాళ్ళు ఐఐటి చదువుకుంటే నెక్స్ట్ ఏదైనా ఎన్ఐటి ఏదైనా మంచి మార్క్స్తో వెళ్తారనేది వాళ్ళ విజన్ కరెక్ట్ ఉంది. కానీ మీ విజన్ తప్పుగా మీరు గవర్నమెంట్ని తప్పుదోవ పట్టించి ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ ఏరియాలో 2 క్యాంపస్లో మీకు పర్మిషన్ ఉన్నాయి, ఇక్కడే 6 ఉన్నాయి. నేను ఇప్పుడు జస్ట్ పక్కనే 6 ఉన్నాయి. ఇన్ని క్యాంపస్లకు ఇన్ని పర్మిషన్ తీసుకోవాలా ఇంటర్ బోర్డు నుండి? మీరు ఇంటర్ బోర్డు నుండి ఏ పర్మిషన్ తీసుకోకుండా ఇంటర్ బోర్డు పర్మిషన్ ఉండాలి. వాటి నామ్స్ ప్రకారం ఫైర్ సేఫ్టీ ఉండాలా, ఆట స్థలం ఉండాలి, ల్యాబులు ఉండాలి, హాస్టల్ ఫెసిలిటీ ఇంకో దగ్గర ఉండాలి,
కాదా తల్లి? ఇవి ఏమి మెయింటైన్ చేయకుండా మాలాంటి అధికారులు ఎవరైనా వస్తే మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఐఐటి ఫౌండేషన్ సార్, మేము మరి ఇంటర్నెట్ చెప్తున్నా అంటే మాటలు లేవు. మరి ఈ టైంలో సమ్మర్ క్యాంప్లో ఐఐటి చెప్పుకున్నావు, బాగుంది, 2 నెలలు 3 నెలలు చెప్పుకున్నావు, మళ్ళీ కాలేజ్ అయినప్పుడు వెళ్ళిపోవాలిగా. విల్ జంప్. కాలేజ్ చెప్పేటోళ్ళు కాలేజ్ టైంలో ఇవాళ June 2కు స్టార్ట్ అయింది ఇంటర్, స్కూల్ స్టార్ట్ అయింది June 12కి. మరి ఈ పాటికి వీళ్ళందరూ ఆడ ఉండాలి, ఈడెందుకున్నారు? కాలేజీ వెళ్ళకుండా నీకు ఎగ్జామ్ రాసే పర్మిషన్ ఎవరు ఇయ్యరు? మార్క్స్ లేకున్నా, అటెండెన్స్ లేకుంటే ఎగ్జామ్ రానియరు, హాల్ టికెట్ కూడా ఇయ్యరు. తెలుసా నీకు? నీకు ఐడియా ఉందా? మరి తమ్ముడు అకాడమిక్ జాయిన్ అయితే అకాడమీ వరకే చూడు, నువ్వు సర్టిఫికేట్ ఇవ్వద్దు. మరి బయట ఎక్కడ స్టూడెంట్ ఆడ ఉండాలి, ఏడెందుకున్నాడు? నీకు ఇంటర్ ఫుల్ ఇయర్ చదువుకుంటేనే ఇస్తారు, ఎగ్జామ్ రాస్తారు. సిలబస్ ఐఐటికి చాలా ఎక్కువ సార్, అది 2 నెలల్లో అయ్యేది కాదు సార్, 2 ఏళ్ల సిలబస్. అవునమ్మా, అక్కడ ఇచ్చే ఉండవలసిన టైంలో కాలేజీలో ఉండాలి, కానీ సార్ అడుగుతున్న దానికి మరి ఇంటర్ చెప్పాలి, ఐఐటి చెప్పాలని ఉందా? ఐఐటి లాంగ్ టర్మ్ ఇప్పించుకో, లాంగ్ టర్మ్ పెట్టుకో. మరి ఏమా దానికి సర్ది చెప్తూ సబ్జెక్టు చెప్పకూడరా తమ్ముడు, మీరు సబ్జెక్టులు మాట్లాడకూరి. మీరు కడుపు తీపితో బతుకు తెరు కోసం వీడొచ్చి పని చేసుకుంటారు. మేము మిమ్మల్ని తప్పు పట్టట్లే. ఒక మనిషి దగ్గర 3 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేయమని ఏ గైడ్ లైన్ చెప్పింది? ఒక మనిషి దగ్గర 3 లక్షలు వసూలు చేయమని ఎవరు చెప్పారు? ఆ 3 లక్షలు ఏ ఫౌండేషన్, ఏ అకాడమీకి వెళ్తుంది? దేంట్లోకి వెళ్తుంది? ఏ సొసైటీకి వెళ్తుంది? ఏ గవర్నమెంట్ నామ్స్ చెప్తుంది? గవర్నమెంట్ ఆఫీసర్ పక్కనే కూర్చున్నారు. 1800 సంవత్సరానికి తీసుకోవాలని రూల్ ఉంది. మీకు గవర్నమెంట్ ఇప్పుడు ఇవాళ ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిట్ ఏది చెప్పినా చేసుకోవద్దు తెలుసా?